అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండారు. 40 ఏళ్ల ప్రస్థానం, ఎన్నో మైలురాళ్లు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్లకు మంత్రి, 45 ఏళ్లకు సీఎం, 74 ఏళ్ల వయసులో 4వసారి సీఎంగా బాధ్యతలు. ఇలా రాజకీయ ప్రయాణం ఆయనది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో రైతు కుటుంబంలో జన్మించారు సీఎం చంద్రబాబు. అసాధారణ నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, కఠోర శ్రమతో రాష్ట్ర, దేశ రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎదిగారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఉమ్మడి ఏపీ సీఎం అయ్యారు బాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తి అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. 1995 తర్వాత మళ్లీ 1999, 2014, 2024లోనూ సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారాయన. ఇటీవలి ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి అఖండ విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో నవ్యాంధ్రలో చంద్రబాబు వినూత్న, విప్లవాత్మక విధానాలు తీసుకొచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో తనదైన ముద్ర వేశారు. చంద్రబాబు పాలనలో ఐటీ పరిశ్రమలకు పెద్దపీట ఉంటుంది. అందుకే ఆయనను సీఎం కాదు, సీఈఓ అని పిలుస్తూ ఉంటారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలోనే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు. ఐటీ అభివృద్ధికి బాటలు వేశారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, దిగ్గజ సంస్థలు రప్పించడంలో ఎంతో కృషి చేశారు. 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24ను నాయుడు డేగా ప్రకటించారు. ఆయన సీఎంగా ఉండగానే అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ ప్రధాని గో చోక్టోంగ్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తదితర ప్రముఖులు ఏపీని సందర్శించారు. పాలనను కొత్త పుంతలు తొక్కించారు. ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలిస్తే సరిపోదని, ప్రజల మధ్యలోనే ఉండాలని కొత్త పంతను తీసుకొచ్చారు. కోనసీమ తుఫాను, హుద్హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో వెంటనే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు. వరద బాధితులకు అండగా నిలిచారు. శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రత, డ్వాక్రా సంఘాల ఏర్పాట్లు, రైతు బజార్ల వంటి కొత్త కార్యక్రమాలు, పథకాలను ప్రవేశపెట్టారు చంద్రబాబు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు విజన్ 2020 డాక్యుమెంట్ రూపొందించి దార్శనిక నేతగా నిలిచారు. 2014లో రాజధాని లేని నవ్యాంధ్రకు సీఎంగా బాధ్యతలు చేపట్టాక పరిపాలనలో తన మార్పులు చూపించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి నడుం బిగించారు. కియా వంటి అనేక పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భృతి, ఆదరణ, చేయూత వంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్రలో రెండోసారి సీఎం అయిన తర్వాత ఎన్నికల హామీలను వరుసగా ఆచరణలో పెడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.